గత 4 రోజుల క్రితం ఖమ్మం పట్టణంలో జరిగినటువంటి ఘటన అత్యంత హృదయ విదారకమైనటువంటి ఘటన. సభ్య సమాజం కూడా ఇవాళ తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. అది వింటేనే కళ్ళల్లో నీళ్ళు వస్తా ఉన్నాయి. మరి అనుభవించినటువంటి వాళ్లకు, ఆ కుటుంబానికి ఎంత దుఃఖం ఉంటుందో ఒక్కసారి మన గుండె మీద చేసుకొని ఆలోచిస్తే మనకు తెలిసి వస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వము, సమాజము అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. 12 ఏళ్ల అమ్మాయి, పాపం స్కూలుకు వెళ్లే అమ్మాయి, కనీసం అభం శుభం తెలియని అమ్మాయి, ఉక్కుపచ్చలారని అమ్మాయి. అలాంటి అమ్మాయి మీద ఇలాంటి సంఘటనలు జరిగితే అసలు మనం ఎక్కడున్నాము, మనం ఎటు పోతున్నాము అని ఎంతో బాధ కలుగుతా ఉంది. కనీసం సంఘటన జరిగిన తర్వాత అయినా ప్రభుత్వ స్పందన ఎట్లా ఉంది అంటే అది కూడా చాలా బాధగా ఉంది. ప్రభుత్వం, ఒక రాష్ట్రము, ఒక ప్రభుత్వము 12 ఏళ్ల అమ్మాయి మీద ఇటువంటి సంఘటన జరిగితే ప్రభుత్వం స్పందించాల్సిన తీరు ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వానికి కనీసం బాధ్యత కూడా లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఆ పేషెంట్ పట్ల వ్యవహరిస్తా ఉంది. ఏది ఏమైనా ఆ అమ్మాయికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుంది. మాజీ శాసనసభ్యులు ఉపేందర్ రెడ్డి గారు కొంత సహాయం అందించారు, మేము కూడా కొంత సహాయం అందించాం. బట్ బాధ కలిగేది ఏంటంటే అమ్మాయి తిరిగి నడవలేని పరిస్థితి, తిరిగి సాధారణ స్థితికి రావడం చాలా చాలా కష్టము అని డాక్టర్లు చెప్తా ఉంటే ఎంత బాధ అవుతా ఉంది. అమ్మాయి జీవితం పోయింది ఈరోజు. ఇటువంటిది మళ్ళీ పునరావృతం కాకుండా సునీతా లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి అటువంటి వ్యక్తులను ఉరిదీయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తప్పులు మళ్ళీ ఎవడన్నా చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి రావాలి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు 5 నుంచి 6 ఫోక్సో కేసులు నమోదవుతా ఉన్నాయి. రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో రోజుకు 5-6 చోట్ల మైనర్ అమ్మాయిల మీద, చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఖమ్మంలో జరిగిన ఇన్సిడెంట్ మీద మీరేం మాట్లాడతారు? ఏం మాట్లాడతారు? పోలీసు వాళ్ళు బాజాబ్తా అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసిన తర్వాత బాధితురాలని వెంటనే పరామర్శించడానికి మా మాజీ మంత్రులు 2 కూడా అక్కడికి పోయి బాధ్యతాయుతమైన ఒక రాజకీయ పార్టీ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో ఆ విధంగా మా అగ్రనాయకత్వం చేసింది. కానీ ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నా, మీరు జాగ్రత్తగా గమనించండి మీడియా మిత్రులారా, తెలంగాణ ప్రజలారా. ఈరోజు రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరు? సీతక్క గారు. రాష్ట్రంలో హోంశాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. నిజానికి ఆనాడు బాధితురాలతో మాట్లాడాల్సింది ఎవరు? హోంశాఖ మంత్రి గారు, లేకపోతే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి. ఎందుకంటే వీళ్ళంతా పిల్లలు, మైనర్ బాలికలు ఆర్ ఈక్వల్ టు చిల్డ్రన్. సో వాళ్ళు మాట్లాడలేదు. మరి సీతక్క గారు, మరి ఆమె రావాలి కదా నిన్న హాస్పిటల్కు, రాలేదు. రేవంత్ రెడ్డి గారు రావాలి కదా, రాలేదు. ఆయన ఎంతసేపు ఇక మీనాక్షి నటరాజను పాపం ఒక మహిళ నమ్ముకొని, కాంగ్రెస్ వాళ్ళు నమ్ముకొని తెలంగాణకు వచ్చింది. వస్తే పాపం ఆమెకే వెన్నుపోటు పొడిచిన వ్యవహారం. అంటే మహిళలంటే కొంచెం కూడా బర్దాష్ చేయలేని వ్యక్తులు ఇలా అధికారిక పొజిషన్లలో ఉన్నారు. ఇక వీళ్ళు కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు మీరే ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంటారు. కాంగ్రెస్ వాళ్ళేమో మీరే మమ్మల్ని అన్యాయం చేసిందని అంటున్నారు ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని. మీ అందరికీ తెలియకుండానే 3వ వ్యక్తి రాజ్యసభ సభ్యుడవుతాడా? రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ ఇస్తాడా? మీరు ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారన్న విషయం తెలియకపోతే. సో ఇవన్నీ వ్యవహారాల తలమునకలైన ఈ వెనుపోటు పొడిచే వ్యవహారాల మహిళలను రాజ్యసభ సభ్యులు కాకుండా కుట్రలు పన్నే వ్యవహారంలో తలమునకలైన మరి ముఖ్యమంత్రి గారు, ఆయన ఈ రాష్ట్రంలో మైనర్ బాలికల గురించి ఆలోచిస్తారా? మరి సీతక్క గారు అంటేనే మీరందరూ కూడా, మనమందరం కూడా రీల్స్ బాగా చేస్తారు అని అంటారు. మరి నేను రిక్వెస్ట్ చేస్తున్న, చేతులు జోడించే సీతక్క గారు, మీరు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, మైనర్ బాలికల అంశం గురించి కూడా ఒక రీల్ చేయండి మేడం. ఒక రీల్ చేయండి. మైనర్ బాలికలు ఏ విధంగా తమను తాము రక్షించుకోవాలి. మన ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ లో
బాధితురాలైనటువంటి 12 ఏళ్ల అమ్మాయిని పరామర్శించడానికి ఈరోజు హరీష్ రావు గారితో పాటు ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా కూడా చాలా చాలా బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్, విషాదమైనటువంటి ఇన్సిడెంట్. మానవతా విలువల్ని మర్చి ఒక 12 ఏళ్ల అమ్మాయి పైన, కూతురి వయసు మనవరాల వయసులో ఉన్నటువంటి అమ్మాయి పైన అత్యాచారం చేయడం, ఆడుకుంటున్నటువంటి అమ్మాయిని పిలిచి అత్యాచారం చేసి ఎక్కడ మళ్ళీ తను బయటకు చెప్తుందో అని చెప్పేసి ఆలోచనతో ఎత్తుకొని కింద పడేసినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో కూడా నిజం కూడా సభ్య సమాజం అందరూ కూడా మరి ఈ రోజు దానిపైన సంఘీభావం తెలుపుతుంటే, ఈ రోజు మరి ప్రభుత్వానికి మాత్రం కనీసం చలనం లేకుండా పోయింది. ఆ అమ్మాయి ఫస్ట్ హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడి మేనమామను పంపిస్తే మేనమామతో ఈ సంఘటన చెప్పి బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఇక్కడ డాక్టర్స్ మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, మగ వాళ్ళు ఎవరైనా హెచ్ఓడీస్ కానీ లేదంటే ఆర్ఎంఓస్ కానీ డాక్టర్స్ కానీ వస్తే ఆ అమ్మాయి భయభ్రాంతులకు గురవుతుంది. అంటే అంత ఘోరంగా అమ్మాయిని, చిన్న అమ్మాయిని మరి చిత్రహింసలు పెట్టినటువంటి ఘటన మనం ఇప్పుడు చూడడం జరుగుతోంది. మరి ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో మరి మహిళలకు రక్షణ కరువైపోయింది. ఇప్పుడు చూస్తా ఉంటే ఈ ఘటనతో మరి ఆడపిల్లల పైన కూడా మరి ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపించినట్టు అనిపిస్తలేదు. ఖమ్మం జిల్లాకు సంబంధించి 3 మంత్రులు ఉంటే ఒక్కరు కూడా స్పందిస్తలే. ఆ పక్కనే ఉన్నటువంటి వరంగల్ గాని సంబంధించినటువంటి 2 మహిళా మంత్రులు కూడా కనీసం వచ్చి చూసి వారికి ఏం కావాలి అని చెప్పి కూడా అడిగేటువంటి పరిస్థితి లేదు. మరి ఇక్కడ పరిస్థితి చూస్తానంటే అమ్మాయి దాదాపు ఇంకా స్పైన్ దెబ్బతిని నడిచేటువంటి పరిస్థితి లేకుండా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తా ఉంది. ఇప్పటికి కూడా ట్రీట్మెంట్ కి సంబంధించి కూడా చర్యలు తీసుకోవట్లేదు. ఎవరైతే దీనికి కారకుడైనటువంటి వారిపైన కూడా మరి సెక్షన్స్ ఇప్పుడే మనకి చెప్పడం జరిగింది ఏంటంటే పోక్సో కేసు ఫస్ట్ చేసి దాన్ని 8-1 చేసి తర్వాత మళ్ళీ అందరు ప్రశ్నిస్తున్నటువంటి సమయంలో దాన్ని 5-6 కి చేయడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. నిజంగా ఈ సంఘటన మనం అందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఇమీడియట్ గా స్పందించాలి. ప్రభుత్వం అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటాడు ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు? నామమాత్రంగా మాట్లాడుతున్నారు, మరి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏంటంటే, అమ్మాయి బాగా అయ్యే వరకు 6 నెలలు కానీ, సంవత్సరం కానీ, 2 సంవత్సరాలు కానీ అమ్మాయికి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఇప్పియాలా, మంచి ట్రీట్మెంట్ ఇప్పియాలా, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎందుకంటే పని చేసేటువంటి తల్లిదండ్రులు అమ్మాయితో ఉంటే 2 ఇంకా పిల్లలు ఉన్నారు, వారిని చూసుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి వారిని చూసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాను. అంతేకాకుండా ఏంటంటే ఇటువంటి పోక్సో కేసెస్ కి సంబంధించి ఇమీడియట్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి దాన్ని వెంటనే విచారణ చేసి శిక్ష పడేటట్టు చేస్తేనే మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటాయి. కాబట్టి వెంటనే ఈ కేసు పైన గతంలో ఒక ఇన్సిడెంట్ పట్టణచర్లో జరిగినప్పుడు మరి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు కేసీఆర్ గారు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేసి ఆ ఒక మరి ఇన్సిడెంట్ ని ఛేదించి మరి బాధితులకు శిక్ష పడేటట్టుగా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా దీన్ని మరి ప్రభుత్వం స్పందించాలా, ఇమీడియట్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ జరిపి మరి ఎవరైతే దీనికి కారణమైనటువంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే ఇవి మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా ఉంటుందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు ఖమ్మంలో ఏదైతే గౌస్ అనే నిందితుడు మన చాకలి ఆడబిడ్డని దారుణంగా క్రూరంగా అత్యాచారం చేయడం జరిగింది. మరి చిత్తహింస పెట్టి ఇదే హైదరాబాద్లో ఒక మహిళని మరి చేస్తే ఆ రోజు పోలీసు కాల్చివేయడం జరిగింది. ఈ వ్యక్తిని కూడా, గౌస్ అనే వ్యక్తిని కూడా మీ అందరూ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఏదైతే ఈ గౌసుని ఇమీడియట్లీ మీరు అరెస్ట్ చేశారు కాబట్టి కాల్చిపడేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఖమ్మం నగరంలో రాపర్తి నగర్లో జీ ఫ్రైడ్ అపార్ట్మెంట్స్లో ఒక చిన్నారిని మొహమ్మద్ గౌస్ అనేటువంటి కామాంధుడు, దుర్మార్గుడు, క్రూరుడు అంత చిన్న 12 సంవత్సరాల పాపని అత్యాచారం చేసి పైగా పాపని 4 అంతస్తుల డాబా మీద నుంచి కిందికి విసిరివేసి మరి బాబ చచ్చిపోతే
తను చేసిన నేరం బయటికి రాదనేటువంటి ఒక దృక్పథంతో ఇంత నీచానికి దిగజారి మరి ఈరోజు 4 రోజులు అవుతా ఉన్నా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేడని చెప్పి అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందించలేదని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవాళ నిన్న మమతా హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీలో ఆ పాప చాలా విషాదకరమైనటువంటి పరిస్థితుల్లో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి సందర్భం. మరి ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? ఈరోజు లా అండ్ ఆర్డర్ ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉండగా ఏమవుతా ఉంది లా అండ్ ఆర్డర్ అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు 3 మంత్రులు ఈరోజు ఖమ్మంలో ఉన్నా కూడా ఒక్కరు కూడా నిన్న 2 మంత్రులు ఖమ్మంలో ఉండి కూడా పాపని పరామర్శించలేదంటే ఎంత దౌర్భాగ్య స్థితి అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. నిన్న మేము 2 టౌన్ పోలీస్ స్టేషన్ని ముట్టడి చేసి మరి ఆ నిందితుడి మీద మర్డర్ కేసు నమోదు చేయాలి, అదేవిధంగా పోక్సో కేసు నమోదు చేయాలని మరి పోలీస్ స్టేషన్ ముట్టడి చేసి వాడిని మాకు అప్పచెప్పండి, ఇది మాకు అప్పచెప్పండి, ఆ నిందితుడిని వాడిని మేము చేతిలోకి తీసుకుంటాం, వాడికి శిక్ష మేము వేస్తామని పోలీస్ స్టేషన్ ముట్టడి చేసినప్పుడు పోలీసులు స్పందించి వాడిని వెంటనే అరెస్ట్ చేసి మరి పోక్సో చట్టం మరి అదేవిధంగా మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి. మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఈరోజు మంత్రులు స్పందించలేనటువంటి పరిస్థితి. మరి ఆ కుటుంబాన్ని మీరు ఆదుకోవాలి, ఆ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలి. ఆ పాపని వెంటనే హైదరాబాద్కి తరలించి ఆ పాప పూర్తి వైద్యం అయ్యేంత వరకు కూడా ప్రభుత్వమే దగ్గరుండి బాధ్యత వహించాలి, హైదరాబాద్కు తరలించాలని మేము కలెక్టర్ గారి దగ్గర కూర్చోవడం జరిగింది. ఏదైతే నిన్న ఖమ్మం నడిబొడ్డులో మరి ఒక 12 సంవత్సరాల చిన్నారి బాలికని అత్యాచారం చేసి మరి 3 అంతస్తుల డాబా నుంచి కింద పడేసి ఆ అమ్మాయి జీవన పోరాటం చేస్తూ ఉంది జీవితంతో. మరి అలాంటి దారుణమైన సంఘటన జరిపిన మొహమ్మద్ గౌసేం వ్యక్తిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఏదైతే ఆ అమ్మాయిని పాపం మరి పైనుంచి పడేస్తే అమ్మాయి పక్కడెముకలు అదేవిధంగా వెన్నుపూస దెబ్బతిని ఈరోజు అశేషణ స్థితిలో అమ్మాయి పడింది. అలాంటి అమ్మాయికి ఇమీడియట్గా మరి వైద్యం పూర్తిగా ప్రభుత్వ ఖర్చులతోటి వైద్య ఖర్చులన్నీ కూడా ప్రభుత్వం భరించి అదేవిధంగా కుటుంబాన్ని కూడా అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని, అదేవిధంగా కుటుంబంలో మరి ఆ పోషణ కోసం ఎవరికైనా వారి నిర్భేద కుటుంబం వాచ్మెన్గా పనిచేస్తా ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు. మరి ఆ కుటుంబానికి కూడా ఏదైనా మరి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, మరి ఆ అమ్మాయికి అయ్యే ఖర్చులన్నీ కూడా ప్రభుత్వమే భరించాలని కుటుంబానికి మరి రాబోయే భవిష్యత్తులో ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు జరిగే పోరాటాల్లో మేము కూడా పాల్పంచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు.